విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకి ఒక సూపర్ పవర్గా మారబోతున్నారా? ఎస్, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పిఠాపురం సాక్షిగా ఆయన చేసినటువంటి ప్రసంగం వెనుకున్నటువంటి ఆంతర్యం ఇదేనా? తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నారు? ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? సో దేశ రాజకీయాల్లో పవన్ ఒక సూపర్ పవర్గా మారే అవకాశం ఉందా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. మీరు నేను అందరం సభకు వెళ్ళాము, అక్కడున్న పరిస్థితుల్ని ప్రత్యక్షంగా వీక్షించాం. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని చూస్తే ఆద్యంతో ఆయన దేశ రాజకీయాల గురించే మాట్లాడడం జరిగింది. తమిళ్లో మాట్లాడారు, కన్నడలో మాట్లాడారు, మరాఠీలో, హిందీలో మాట్లాడారు. సో ఇవన్నీ చూస్తే ఎందుకో పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఒక సూపర్ పవర్గా మారే అవకాశం కనిపిస్తుంది. తెర వెనక ఎన్డీఏ ఏదన్నా ఉండే అవకాశం ఉందా? మీరు చెప్పిన చివరి మాట ఏదైతే సూపర్ పవర్ అన్నదో అది 100% కరెక్ట్. మనం ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఉంటాం, పవన్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఈ రాజకీయాల్లో, మాకే అనుభవం ఉంది, మాకే వారసత్వం, మేము తప్పితే ఈ రాజకీయాలు ఎవరు రాణించలేరని చెప్పి చాలామంది ప్రగల్భాలు పలికారు. ఏమైంది ఈరోజు చూస్తుంటే అతను నేషనల్ మీడియా అంతా చూడండి మీరు, ఫ్రంట్ తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా కావచ్చు, హిందీ మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, కంప్లీట్గా పవన్ కళ్యాణ్ లైనే తీసుకున్నారంటే ఆయనకి ఎంత సుదీర్ఘమైన ఆలోచనలు, ఎంత జాతీయ భావజాలం. ఈ దేశం నాది. ఇప్పుడు విజయ్ గారు మీరు అనుకుంటున్నారు ఆయన తెలుగు రాష్ట్రాల సంపదే కాదు, ఆయన ఇప్పుడు జాతీయ సంపద అయిపోయాడు, ఈ దేశ సంపద అయిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ చూసాం, ఆయన ఆలోచనలు ఇప్పటికి రాజకీయాల్లో ఇమ్మడగలవా అనుకునేవాళ్ళు. కొద్ది టైం పట్టిద్ది ఆ వేవ్ లెంత్లో ప్రజలు ఉండాలంటే. కానీ పవన్ కళ్యాణ్ గారి చెప్పిన ప్రతి మాట సుదీర్ఘంగా ఆలోచించి అతి చూసి మాట్లాడతాడు. నాట్ ఓన్లీ ఆయన సమాజాన్ని ఎప్పుడు చదువుకున్నట్టు ఇంటర్ చదివాడు, ఇంటర్ పూర్తి కాలేదు చాలామంది అనుకుంటారు కదా. సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచ చరిత్రని, ఆయా దేశాల స్థితిగతుల్ని, ఆయా దేశాల రాజకీయాలని, ప్రజల యొక్క సాధక బాధకాలని ఆయన అధ్యయనం చేశాడు. ఎప్పుడో కామన్వెల్త్ ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి ఈ రోజు వరకు జర్నీ చూస్తే కనుక సుదీర్ఘ మనం కూడా ప్రత్యక్షంగా ఆయన్ని స్పీచ్ కూడా విన్నాం కాబట్టి ఆయన ఆలోచనలు ఎవరికి అందవు. ఆ ఆలోచనలు ఆ రాజకీయ పార్టీ లేదు. సక్సెస్ అంటే ఏమనుకున్నారు, 12వ సభ వరకు ఇప్పటంలో ఆ రోజు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామన్నాడు. ఆ రోజే క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడైతే తర్వాత మచిలీపట్నం సభ, తర్వాత 12వ సభ చూసాం, ఫస్ట్ సక్సెస్ మీటింగ్. దాంట్లో ఏం మాట్లాడాడు, దాదాపు 5 భాషల్లో మాట్లాడంటే నేను ఈ రాష్ట్రానికి పరిమితం కాదలుచుకోలేదు, ఈ దేశ రాజకీయాల్లో మోదీ గారి సరసన ఉండబోతున్నాను, ఈ దక్షిణ భారతదేశం నుంచి నేను నా స్థానం నాదే అనేది క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఒక మాట కూడా అన్నారు, తన ప్రధాన కర్తవ్యం, లక్ష్యం అంతా కూడా జనసేన పార్టీ నుంచి 100 మందిని ఢిల్లీకి పంపించాలి అన్నారు. ఆ 100 మందిని ఢిల్లీకి పంపించాలంటే 100 సీట్లు జనసేన పార్టీ ద్వారా కైవసం చేసుకోవాలనేటువంటి ఆ వ్యూహం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎంపీలు ఏదైనా కావచ్చు. దక్షిణ భారతదేశం తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి గారి అవకాశం వచ్చింది. ఆయన ఉన్నప్పుడు తెలుగు వాళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించింది. ఆర్థిక సంస్కరణలో కూడా పివి నరసింహారావు చూసాం. ఆ తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారిని చూసాం. కట్ చేస్తే ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు? భవిష్యత్తులో లేదా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేటు మహారాష్ట్రలో మనం చూసాం. ఆయన వ్యూహాత్మకంగానే వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి కర్ణాటక, తమిళనాడు, కేరళ వెళ్ళాడు. ఇక నెక్స్ట్ ఇది కూడా కర్ణాటక కూడా ఉంటుంది. రాబోయే రోజులంటే 2026 జరిగే ఎలక్షన్స్ దక్షిణ భారతదేశం చాలా కీలకమైనవి. దేనికి? బీజేపీకి, ఈ దేశానికి కూడా. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇక్కడ నాయకులన్నా, ఇక్కడ ప్రజలన్నా చిన్న చూపు నార్త్ ఇండియన్స్కి ఉంటుంది అనేది ఉంది ఢిల్లీలో. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశం కీలకం అవుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఈ యొక్క ఎన్నికల్లో 3వసారి హ్యాట్రిక్గా ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారంటే కారణం ఏంటి? ఆయన దూరదృష్టితో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పే కదా. ఏపీలో వచ్చిన సీట్ల వల్ల ఇవాళ ఆధారమైంది. అవును, బీహార్, ఏపీలో వచ్చినటువంటి సీట్ల వల్ల ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పొత్తు కుదరచకపోయింటే వేరే విధంగా ఉండేది, మారేది రాజకీయాలు. కాబట్టి ఈయనకున్న దూరదృష్టి, దేశభక్తి, జాతీయ భావజనం అనేది మోదీ గారిని ఆకర్షించింది. ఆ రోజు కూడా చూడండి, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలా, మీరు గమనించాలి. మిగతా ఎమ్మెల్యేలు, నాయకులు అన్నారు కానీ, అంటే నా స్థానం, నా ఆలోచన, నా దేశం, ప్రధానమంత్రి గారి సరసన ఉన్నాననేది ఇండికేషన్ ఇచ్చారు. అసలు ఎక్కడ జగన్ గురించి
పేరెత్తి ప్రస్తావనే లేదు. అవును. అంటే మీసాలు తిప్పారు, తొడలు చరిచారు, ఇప్పుడు అన్నీ కూడా బద్దలు కొట్టుకొని ఈ స్థాయిలో మన సీట్లు సాధించామన్నారు. అంటే అవును. పవన్ కళ్యాణ్కి ఒక కౌంటర్ ఇస్తారనుకున్నాం, కానీ నాగబాబు గారు ఇచ్చారు ఆ కౌంటర్. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ నిద్రలోనే ఉండాలి, ఇంకొక 20 ఏళ్ల పాటు నిద్రపోవాలి అంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సో చూస్తే నా స్థాయి కాదు అనేటువంటి చెప్పకనే చెప్పారనుకోవచ్చు అంశాన్ని. అంటే ఇండికేషన్ అక్కడ ఎంపీలు బాలశౌరి కావచ్చు, బాలినేని గారు కావచ్చు, మాజీ మంత్రి, ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే చెప్పాడు, మీ నాన్న లేకపోతే నువ్వు ఎక్కడ అన్నారు. అదే బాలశౌరి గారు కూడా చెప్పారు, కడపకి ఎక్కువ, పులివెందులు తక్కువ, Yes. ఈ రకరకాల ఇంగ్లీష్కి ఎక్కువ, హిందీకి తక్కువ, రకరకాల మనం స్వయంగా అవును. విన్నామంటే అంటే ఆయన పరిణితి మనం ఏమంటే ఆ రోజు చెప్పి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అధపదాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ చూశారు. ఇప్పుడు అది స్థానం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇంకా ఎక్కువగా ఆయన ఆలోచించదలుచుకోలేదు ఆ పరిస్థితి నుంచి. ఇది పార్టీని, జనసేనని అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, జాతీయ పార్టీగా రూపాంతరం చెందే దిశగా వెళ్తున్నాడని అనిపిస్తుంది. లేకపోతే 100 మంది సుభిక్షమైన సైనికులను తయారు చేసి దేశానికి ఇస్తానంటే, దేశానికి ఇచ్చేయాలంటే ఎంపీలుగా తయారు చేయాలంటే మల్టిపుల్గా సరిహద్దు రాష్ట్రాల్లో ఇది బీజేపీతో కలిసి అలయన్స్ అయ్యి జనసేన పోటీ చేయాలి. ఈ రెండు వల్లగా దేశానికి ఒక మంచి యువత అందిద్దామనే భావజాలం ఆయన ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఉన్నాడు. ఒకవైపు జనసేన కార్యకర్తల్ని, జనసేన పార్టీ కోసం చనిపోయిన 400 మందిని గుర్తించుకున్నాడు. ఆల్మోస్ట్ 90% వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి పరిహారం కూడా ఇచ్చారు. ఒకవైపు కౌలు రైతులకు 34 కోట్లు ఇచ్చారు, క్లారిటీ ఉంది. ఇంకొక వైపు జనసేన ఈ ఆవిర్భావ సభ సక్సెస్. ఆయనకంటే అడుగడుగున ఆయన మాట్లాడిన ప్రతి మాటలు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కనపడింది. కాన్ఫిడెంట్ లెవెల్. ప్రధానంగా శ్రీనివాస్ గారు చూస్తే మనకు అక్కడ స్టాలిన్ ఎందుకో టార్గెట్ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా ప్రయోగించబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అక్కడ రూపేని తొలగించడం కావచ్చు బడ్జెట్లో, అలాగే 3 భాషల విషయంలో హిందీ ఉండకూడదు అనేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా సనాతన ధర్మం మీద కావచ్చు ఆయన మాట్లాడిన తీరు చూస్తే. సో తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై ఒక అస్త్రం అయితే బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రధాన అస్త్రంగా ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చా మనం? డెఫినెట్గా అండి. ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నామనే భావనలో ఉండాలి, కానీ తమిళనాడు ఏమి ప్రత్యేక దేశం కాదు కదా. కాకపోతే వాళ్ళు అడవనువులు ఏంటంటే వాడు ద్రావిడియిజం, మేమే గొప్ప అనే భావన వాళ్ళు ఉంటుంది, చిన్న చూపు ఉంటారు మిగతా వాళ్ళది. కానీ అది ఎంతవరకు సమంజసం? జయలలిత ఎలా ఉన్నారు, అంతకుముందు ఎంజీఆర్ గారు కానీ అనేక మంది ఈ తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు కదా. తమిళనాడు ప్రజలు ఎలా ఉంటుందంటే ముద్దొస్తే సంకట ఎత్తుకుంటారు, అదేవిధంగా గుడులు కడతారు, గుడులు కూడా పడగొడతారు. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు అక్కడ ప్రజలు. ఇప్పుడు పరిస్థితి మీరు చెప్పినట్టు అన్నామలై ఒక తలుపు మొక్కగా బీజేపీకి దొరికాడు. ఆయన యువ ఐపీఎస్ ఆఫీసర్, మంచి పేరుంది. ఆయన అంతగా గెలవలేకపోయినా ఆయనకి మరింత సపోర్ట్ వచ్చేట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ గవర్నర్ చేసినా కూడా రిజైన్ చేస్తే అక్కడ బీజేపీలో ఉన్నది. ఏదైనా కానీ బీజేపీలో అక్కడ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలుగు ఓటర్లు క్రియాశీలకంగా 30-40 నియోజకవర్గాలు గెలిపోవడం వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు చూస్తే కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యే ముందు కూడా స్టేజీలో వేసే ఏవీల్లో సనాతన ధర్మం అనగానే సనాతన ధర్మాన్ని దీంతో వైరస్తో పోల్చాడు ఆయన. ఉదయనిధి స్టాలిన్ ఫోటో కూడా వేశారంటే ఉప ముఖ్యమంత్రి ఆ క్లారిటీ ఉంది కదా. మేము డైరెక్ట్గా అటాక్ చేస్తాం, మీరు సనాతన సాంప్రదాయం అంటే మీకు అంత చిన్న చూప దానికి సమాధానం చెప్తున్న వ్యక్తి ఈ రోజు కూడా చెప్పలేకపోయాడు. ఎవరు? ఉదయనిధి స్టాలిన్. బట్ చెప్తే అది పెద్దదైతే ఇంకా అది చాలా మైనస్ అవుద్దన్న ఉద్దేశంతో, అక్కడున్న హిందూ ఓట్లు కూడా పోతాయనే భావజాలంతో ఏదైనా కానీ. కాబట్టి అక్కడ లైనప్ తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని నేను కోసం అవసరమైతే చనిపోవటానికైనా సిద్ధం, నా దేశం, నా 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధి అనేది పర్ఫెక్ట్ లైనప్ అనమాట. అంటే బీజేపీ రాబోయే కాలంలో బీజేపీ సరసన ఎట్లయితే ఇప్పుడు అమిత్ షా ఉంటాడు, పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అంతే. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనపడుతున్నాడు ఇక. కాబట్టి ఈ తెలుగు వ్యక్తి ఆ విధంగా అతి తక్కువ కాలంలో దశాబ్దంన్నర పైన పోరాడిన జనసేన ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఆ జెండా అవసరం ప్రపంచానికి తెలియజేసిందంటే మామూలు విషయం కాదు. అంటే ముఖ్యంగా ఆయన తమిళనాడుతో పాటుగా తెలంగాణ అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది, గద్దర్ గురించి మాట్లాడడం జరిగింది. అసలు జనసేన పార్టీ పుట్టిన భూమి, జన్మస్థలం తెలంగాణ అన్నారు ఆయన. సో తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతున్నారా? సో బీజేపీకి ఇక్కడ పూర్తి స్థాయిలో బలం చేకూర్చే విధంగా వ్యవహరించబోతున్నారా? ముఖ్యంగా గద్దర్ విషయంలో కావచ్చు. అలాగే ఓల్డ్ సిటీలో కొంతమంది నాయకులు అన్నారు. సో ఇక్కడ సంబంధించిన ఓవైసీ బ్రదర్స్ గురించి కూడా మాట్లాడారు. అంటే 15 నిమిషాలు కానీ పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువుల్ని లేకుండా చేస్తామనేటువంటి వ్యాఖ్యలను అక్కడ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే తెలంగాణ, తమిళనాడు మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని బీజేపీ ప్రయోగించబోతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా సార్, పూర్తి స్థాయి పట్టు ఉంది, ప్రతి అంశం మీద అవగాహన ఉంది.
ఆయన ఏమీ ఫేక్గా మాట్లాడుతలా, ఏదో ఊరకనే మాట్లాడుతలా. కొంతమంది ఆయన స్పీచ్ పట్ల రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటా, వాళ్ళకి తగ్గట్టుగా ఇది చేసుకుంటా మాట్లాడుతున్నారు తప్పితే క్లారిటీ ఉంది. టీడీపీతో కలిసి వెళ్తున్నా, టీడీపీతో ఏ విధంగా పొజిషన్లో వచ్చాను అనేది క్లారిటీ ఉంది. సమకాలీన రాజకీయ పరిస్థితులపై సరిహద్దు రాష్ట్రాల మీద అవగాహన ఉన్నది. లేకపోతే ఎక్కడ కుంకి ఏనుగుల కోసం 120 కోట్ల రూపాయలు ఎర్రచందనం కోసం కర్ణాటక స్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, ఎలా వెళ్ళాడు? సీఎంని కలిసారు, సీఎం కలిశాడు. అంటే దేశం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన ఏం అమాయకుడేం కాదు పవన్ కళ్యాణ్. నేటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అని. ఇప్పుడు అది రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. లేకపోతే మీరన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఆ రోజు బీజేపీ వాళ్ళ పెద్దలు అమిత్ షా గారు, మోదీ గారి పిలుపు మేరకు 40 స్థానాలు కార్పొరేట్లు పోటీ చేసే పరిస్థితులు కూడా జనసేన విత్డ్రా చేసుకున్నాం. ఎవరి కోసం? బీజేపీ కోసం. అప్పుడు సంజయ్ గారు అధ్యక్షుడు. మీరు ఊహించారా? 48 స్థానాలు కార్పొరేట్లు గెలిచారు ఫస్ట్ టైం. అది జనసేన సపోర్ట్ చేపట్టే కదా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో హార్డ్ కోర్ ఫ్యాన్స్, యూనివర్సిటీ లీడర్ కాడి నుంచి ట్రైబల్స్, ముఖ్యంగా ఆదిలాబాద్ ఆ బెల్ట్ చూసుకుంటే ఉత్తర తెలంగాణలో విశేషమైన అభిమానులు, మెగా అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఎందుకంటే పుట్టిన కర్మభూమి, నాకు జన్మనిచ్చింది ఆ రోజు కొండగొట్టు ఆంజనేయ స్వామి, లేకపోతే నీ కరెంట్ తాగు చచ్చిపోయేవాడిని, ఇప్పుడు నేను కనపడేవాడిని కాదన్నాడు. అక్కడ అంశం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ స్ఫూర్తిని, ఆ మాట్లాడిన తీరు. తర్వాత ఇంకొకటి అయితే ముఖ్యమైన ఏంటంటే తెలంగాణ సంస్కృతి గౌరవించాడు. తెలంగాణ వాళ్ళు కూడా చాలా హక్కును చేర్చుకున్నారు. గద్దర్ గురించి గద్దర్ గారు భయపడే మాటలు, ఇక్కడున్న నాయకత్వం కూడా గద్దర్ గురించి మాట్లాడిన పరిస్థితిలో గద్దర్ని చూసి నేను నేర్చుకున్నాడు అన్నాడు. కాబట్టి అదొక రకంగా ఏంటి, అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ ఓటు బ్యాంకు మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాడు. కాబట్టి రేపు బీజేపీతో కలిసి తెలంగాణలో వెళ్తున్నాను అనేది స్పష్టమైన సంకేతాలు ఈ సభగా ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా పక్కా వ్యూహంతో, భవిష్యత్తు ప్రణాళికతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాల మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. బీజేపీ ఆయన్ని ఒక ప్రధాన అస్త్రంగా వచ్చే తమిళనాడు, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రయోగించబోతున్నారని చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.